సుమారు నెలన్నర క్రితం ఓ రోజు ఉదయం అప్పుడే వస్తున్న మిరపకాయ పిందెలను చిగురిస్తున్న బంతి మొగ్గలను చూస్తూ ఆనందంతో నాన్నా మనం అందరం చేసిన పని చాలా బాగా అయ్యింది కదా అన్నాడు వాయు. వాడికి అనిపించిన ఫీలింగ్స్ని మాటల్లో పూర్తిగా పెట్టడం రాక. అసలు వాడి ఉద్దేశం ఏమిటంటే 4 నెలల ముందు ఈ కనిపిస్తున్న చోటులో ఒక్క మల్లెతీగ మాత్రమే ఓ మూలన ఉండేది, మిగతా అంతా ఖాళీగా ఉండేది. ఎలాగైనా ఇదంతా పచ్చగా మార్చాలి అనుకున్నాం. చిన్నగా ఒక్కో మొక్క పెట్టుకుంటూ వచ్చాము. ఇదిగో ఈ కరివేపాకు మొక్కలైతే 3 ఏళ్ల క్రితం ఒకసారి చిక్కు ఆడుకుంటూ ఎక్కడి నుండో కరివేపాకు కాయలు తెచ్చి కుండీలో పెంచిన మొక్కలు. ఏమో ఊరు మారుతున్నా వాటిని వదల్లేక మా వెంటే తీసుకొచ్చాము. అలాంటి మొక్కే ఈ బ్రయోఫిలం కూడా. 4th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఈ మొక్క గురించి వచ్చింది. కేవలం ఒక ఆకుని మట్టిలో పెడితే చాలు, ఆకుకి వేర్లు వచ్చి మొక్కలా ఎదుగుతుంది అని. నిజమో కాదో చూద్దామని ఈ ఆకుని ఎక్కడి నుండో పట్టుకొచ్చాడు. పుస్తకంలో చెప్పినట్టే ఆకుగా మొదలయ్యి మొక్కలా ఎదిగింది. దానివల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినా అది వాడి ఆలోచన విధానానికి చిహ్నంగా మా వెంటే తెచ్చుకున్నాం. ఇకపోతే మిరప మొక్కలు. మట్టిలో ఎరువు కోకోపీటు కలిపి ఇంట్లో వాడుతున్న బ్యాడిగి రకం ఎండు మిరపకాయల గింజలు తీసుకొచ్చి వాటిని జాగ్రత్తగా నాటి గింజలు మొలకెత్తేదాకా ఎదురు చూసి బలానికి బియ్యం పప్పు కడిగిన నీళ్లు పోస్తూ కొంచెం ఎదిగాక తీసుకొచ్చి బయట నాటాము. మెల్లగా పెరిగాయి, పూలు పూచాయి, పూలు పిందెలుగా మారి బోలెడన్ని కాయలు అయ్యాయి. అలానే ఈ బంతి టమాటా మొక్కలు కూడా. కాకపోతే ఇవి నర్సరీ నుండి తెచ్చినవి. వీటితో పాటు వాము మొక్క, తమలపాకు, పుదీనా, లెమన్ గ్రాస్, మామిడి అల్లం, చేమంతి, సబ్జా మొక్కలు. ఏదైతేనే మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. కానీ మంచిగా అనిపించే విషయం ఏంటంటే పిల్లలిద్దరూ కూడా రోజు నిద్ర లేచాక ఒక్కసారైనా మొక్కల్ని, పువ్వుల్ని, మొగ్గల్ని చూసుకుని వస్తారు. ఇన్ని బంతి పువ్వులు పూసినా ఒక్క పువ్వును కూడా తెంపలేదు. మొక్కలకు ఉంచితే మకరందం తాగడానికి సీతాకోకల చిలుకలు వస్తాయి అని వాళ్ళ ఆశ. సీతాకోక చిలుకలైతే రావట్లేదు కానీ బుజ్జి బుజ్జి పక్షులైతే వస్తున్నాయి. ఇప్పుడు వాయు అన్న మాట, నాన్న మనందరం చేసిన పని చాలా బాగా అయ్యింది కదా అని. అంటే వాడి అర్థం మనందరం కలిసి చేసిన పని, పడ్డ శ్రమ అంతా బోలెడన్ని పువ్వులు కాయలుగా మారింది కదా అని. నిజమే, చేతికి వచ్చిన పంట ఎంత సంతోషాన్నిచ్చిందో ఆ పంట పిల్లల ఆలోచనపై చూపిన ప్రభావం ఆ సంతోషాన్ని రెట్టింపు చేసింది.